నిన్న ఈ తెలంగాణ కాలేజెస్ బంద్‌కు సంబంధించిన విషయం ఒకటి మనం మాట్లాడుకున్నాం. ఇక లేటెస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకోబోయే ముందు అసలు స్టూడెంట్స్ మెంటాలిటీ ఎలా ఉందో చూద్దాం. ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే, ఇప్పుడు జేఎన్‌టీహెచ్ మీకు తెలియంది గాదు. కాలేజ్ అనేది పక్కాగా నడుస్తది. యూనివర్సిటీ కింద వచ్చేసరికి పబ్లిక్ హాలిడేస్ తప్ప మిగతాయన్నీ కూడా పక్కాగా ఒక్క పూట కూడా ఆహ్, క్యాన్సిల్ అవ్వకుండా జరుగుతాయి. ఇక ప్రైవేట్ కాలేజీలు, అటానమస్ కాలేజీలు సిలబస్‌లు కంప్లీట్ కాలేదంటే సండేస్ కూడా నిర్వహించే విధంగా ఉంటాయి. అయితే వీళ్ళకి ఎలా ఉందంటే, సడెన్‌గా రిలీఫ్ వచ్చినట్టు, మైండ్ రిలాక్సేషన్ కోసం హ్యాపీగా ఉన్నట్టు, చక్కగా ఇప్పుడు దూర ప్రాంతంలో వెళ్లి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇళ్ళకెళ్ళిపోయి హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తా ఉన్నారనమాట. హాస్టల్స్‌లో ఉండి హోమ్ సిక్ ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా. మొత్తానికైతే స్టూడెంట్స్ అయితే ఆ విధంగా హ్యాపీగా ఉన్నారు. క్లాస్‌లు ఎక్కడికి పోతాయిలే మైండ్ రిలాక్సేషన్ అవుతదని చెప్పేసి. ఇక ఎగ్జామ్స్ పరంగా చూసుకుంటే స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే, అందరితో పాటే మనం గాని మన ఒక్కళ్ళకి ఇది చేయట్లేదు గదా! అని చెప్పేసేసి స్టూడెంట్స్ అలా ఉన్నారు. అలాగే ఉండాలి ఎప్పుడూ గూడా. ఓకేనా? సో, అంటే ఎల్లకాలం బంద్ అవ్వాలి చదువు మానేయాలని గాదు. మైండ్ సెట్ అనేది ప్రశాంతంగా ఉండాలని జెప్పేసి. ఇది స్టూడెంట్స్‌లో ఉన్న ఇదనమాట. మొన్న 2 రోజులు ఓ కొన్ని కాలేజీలు సెలవులు ఇవ్వకపోయేపాటికి ఫ్రస్ట్రేషన్‌లో గోల చేశారు. ఇప్పుడు అంతా సద్దుమణిగిపోయింది. సో, ఇక తెలంగాణ కాలేజెస్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి ఇప్పుడు? ఇప్పుడు ఈ 3 నెలల గురించి నేను మాట్లాడుకుందాము. ఇక ఇంకా ఎక్స్‌టెండ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటదా? అసలెలా ఉన్నాయి ఈ ఫెడరేషన్ వాళ్ళ ఉద్దేశాలు? ప్రభుత్వం ఉద్దేశ్యం ఎలా ఉంది? దీని గురించి కూడా ఇప్పుడు చెప్పబోతున్నానండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పుడైనా అప్డేట్ ఏదైనా రావచ్చు. ఈ వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, ఫస్ట్ 2 రోజులు 1840 కాలేజీలు. ఆ 2 రోజులు వచ్చేసరికి కొన్ని కాలేజీలు అటానమస్‌లైనా గానివ్వండి, అఫిలియేటెడ్ అయినా కానివ్వండి, కొన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఫ్యాకల్టీని కూడా రమ్మన్నారు. దానికి గల కారణం ఏంటంటే, కొంతమంది ఇయన్నీ జరగవు, పెట్టవు, ఎట్లాగో రీయింబర్స్‌మెంట్ పడతాయి అనుకోని ఫెస్టులు, లేకపోతే కొన్ని ఫంక్షన్స్, లేకపోతే కొన్ని వచ్చేసరికి ల్యాబ్ ఎగ్జామ్స్, అంటే డిగ్రీ, పీజీ వీళ్ళు ఉంటారు కదా బయట వేరే యూనివర్సిటీలు, శాతవాహన, కేయు ఇలాంటివి. ఇవి కండక్ట్ చేయటం వలన ఆ 2 రోజులు సెలవుల. ఇవాళ వచ్చేసరికి 4వ రోజు బంద్. ఇందుట్లో 1840 కాలేజీల నుంచి ఇప్పుడు 2500 చిల్లర, అంటే 2000 పైనే, రఫ్ ఫిగర్ నాకు తెలీదు. 2000 పైనే కాలేజీలు బంద్‌లో పాల్గొంటున్నాయి. ఓకేనా? ఫస్ట్ 2 రోజులు ఇవ్వని వాళ్ళు తర్వాత రోజు నుంచి హాలిడేస్ ప్రకటించడం అయితే జరిగింది. అది ఫ్యాకల్టీ పరంగా అయినా కానివ్వండి, స్టూడెంట్స్ పరంగా అయినా కానివ్వండి. అయితే ఇక్కడ వచ్చేసరికి ఈ ఫెడరేషన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, నిన్న మనం ఒకటి మాట్లాడుకుందాం. ప్రభుత్వం వచ్చేసరికి ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించిన సంస్కరణలు ఏవైతే ఉంటాయో వాటి మీద అధ్యయనం చేయటానికి 15 మంది సభ్యులతో ఒక కౌన్సిల్ కమిటీ వేయటం జరిగిందని చెప్పేసి. అయితే వీళ్ళు ఫెడరేషన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, అందుట్లో వచ్చేసరికి ఒక ఇద్దరికి అర్హత లేని వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు. అంటే అర్హత కాదు, కాలేజీ యాజమాన్యాలతో సంబంధం లేని వాళ్లకు ఇచ్చారు అని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు. అది ఒకటైతే, రెండవది వచ్చేసరికి ఈ ఉన్నత విద్యా మండలికి సంబంధించిన ఒకళ్ళని తప్పించాలి వెంటనే, ఒక అధికారిని అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇదొకటి. ఇక మూడోది వచ్చేసరికి ఏంటంటే, ప్రభుత్వం చర్చలు కానీ పిలిచి ఆ తర్వాత వాటి మీద స్పందన లేదు, వాటి గురించి స్పందించలేదు. మేమైతే కళాఖండిగా చెప్తున్నాము, కాలేజీలు ఎట్టి పరిస్థితిలో ఓపెన్ చేసేది లేదు, ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసేది లేదు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఆ ఫెడరేషన్ చైర్మన్. నిన్న కూడా వీళ్ళు
ప్లకార్డులతో నిరసన తెలియజేయడం అయితే జరిగింది. అయితే 8వ తారీఖున ఒక ప్రోగ్రామ్‌కి, 11వ తారీఖున ఒక ప్రోగ్రామ్‌కి వీళ్ళు శ్రీకారం చుట్టిన సంగతి అందరికి తెలిసిన విషయమే అది. అయితే ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. అయితే ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు డబ్బులు సర్దుబాటు గాని సమయంలో కొంచెం అడ్జస్ట్ అవ్వండి, మీరు కొన్ని రోజులు నడపండి, విడతల వారీగా ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఉన్నయి మొత్తం కూడా సంక్షేమాలకను, పథకాలకి, ఈ రోడ్లకి, వీటికి ఇంకా ఉంటాయి కదా కొన్ని, వాటికి ఇవ్వటమే సరిపోయింది. ఇప్పుడు ఆ 300 కోట్లు మొన్న మీకు ఇచ్చినవి కాకుండా ఇంకా ఇవ్వాల్సినవి నిదానంగా ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెబుతా ఉన్నారు. అయితే ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం వచ్చేసరికి అనేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ససేమిరా అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదండి, 2020 నుంచి రావాలట. అంటే ఆ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు, ఈ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, మొత్తం 4 సంవత్సరాలు అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా చెప్తా ఉన్నాయి. అయితే అది క్లియర్ తెలిసిపోతుందండి, మీకు కూడా తెలుసుగా. అయితే ఇప్పుడు అసలు తెలంగాణ కాలేజీల పరిస్థితి ఏంటి? అది డిగ్రీ కాలేజ్ అయినా, పీజీ కాలేజ్ అయినా, జేఎన్టీహెచ్ అయినా, ఉస్మానియా అయినా, ఇక ఎంజీయూ అయినా, లేకపోతే కేయూ అయినా, లేకపోతే వచ్చేసరికి శాతవాహన యూనివర్సిటీ అయినా, ఎస్బిటెట్ అయినా, ప్రైవేట్ పరంగా ఉన్నవి, గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ రన్ అవుతా ఉన్నాయి. ఓకేనా? సో వాటి పరిస్థితి ఏంటంటే, నేను చెప్పొచ్చేది ఒకటే, వీళ్ళు డబ్బులు రిలీజ్ చేయనంత వరకు రీఎంబర్స్మెంట్వి అవి ఓపెన్ అయ్యే పరిస్థితులు లేవు. ఒకవేళ వాళ్ళు సొంతగా నడుపుకున్న ఫ్యాకల్టీ చేసే ఉద్దేశంలో లేరు. ఎందుకంటే వాళ్ళకి జీతాలు లేవు. జీతాలు లేకుండా వాళ్ళు ఇల్లు కట్టవాలి. కొంతమంది ఏమో దూర ప్రాంతాల నుంచి రోజు డైలీ సర్వీస్ చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో దూర ప్రాంతం వాళ్ళు అక్కడ ఇల్లు తీసుకొని ఉండేవాళ్ళు ఉంటారు. తిరగడం ఇబ్బంది అవుతుంది. మరి వాళ్ళందరూ అద్దెలు కట్టుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. వాళ్ళకి పిల్లలు ఉంటే మళ్ళీ వాళ్ళు స్కూల్కి పెట్టుకోవాలి. మరి నడుపుకోవాల్సినవి చాలా ఉంటాయి కదా, బాధ్యతలు ఉన్నాయి. ఈఎంఐ లాంటివి ఉన్నవాళ్ళు అయితే చెప్పేదేలే. అంటే పెద్ద పెద్ద అటానమస్ కాలేజీలు వీటి మీదే డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు, సాఫ్ట్వేర్ కంపెనీలు లాగా. సో ఇదొక ఎత్తు అయితే, ఇక ఇంకోటి ఏంటంటే, ఈ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీజులు వసూలు చేయొద్దని చెప్పేసి ఇక్కడ స్టూడెంట్స్ యూనియన్స్ కూడా మొన్న ధర్నాలు చేయడం జరిగింది, మీరు చూశారు. ఇక ఎటు తిరిగి వచ్చేసరికి ఏంటంటే, ఏదో చిక్కుకు వచ్చిందిరా బాబు ఇదంతా అని చెప్పేసి వీళ్ళు ఇక గట్టిగా ఇక ఈ స్ట్రైకులకే ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరుగుతూ ఉన్నది. ఇక వచ్చేసరికి మీకు అసలు ఈ ఓపెన్ అవుతాయా, ఓపెన్ అవ్వవా అని చెప్పేసి ఎదురు చూడాల్సిన పరిస్థితులు అయితే తప్పవండి. చాలామంది అంటా ఉన్నారు, మేము ఇంటికి వచ్చేసాం, రేపు కాలేజీ ఉంటుందా ఉండదండి. కాలేజీ ఉంటే ముందు రోజు నైట్ మీ కాలేజీ వాళ్ళు చెప్తే, ఏమండి 3 రోజులు పోయినాయి, 4వ రోజు ఒక్క పూట అటెండెన్స్ తగ్గితే మిమ్మల్ని ఏమని అంటారా? ఏం కాదు కదా. వాళ్ళు పిలిచినప్పుడే వెళ్ళండి. ఎగ్జామ్స్ మాత్రం మీ కాలేజీ వాళ్ళలో ఎప్పటికప్పుడు కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే ఇబ్బంది పడతారు మీరు. సో ఓవరాల్గా అయితే 3 నెలలు ఉంటుందా, 6 నెలలు ఉంటుందా అంటే మాత్రం, సో ఇదండి నా సమాధానం.